సూపర్ వచ్చింది. ఇది కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుని అంటే ఎట్లా మళ్ళీ ఇంకొకటి కూడా పోసి చూపిస్తాం. అందరికి మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే పెసరట్టు చేసుకున్నందుకు అప్పటికప్పుడు మనము అది ఏంటంటే స్టోర్ చేసి ఉంచుకునేది. ఇది పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ఎట్లా చేసుకోవాలన్నది పక్క చూస్తే పిల్లలు అప్పటిదప్పుడే కావాలంటారు, దోశ కావాలంటారు, అదే పెసరట్టు కావాలంటారు. ఇది మనము ఏంటంటే అప్పటిదప్పుడు మనం స్టోర్ చేసుకున్నాం అనుకో, డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకో, గ్లాసు ఉన్న గ్లాసు దాంట్లో మనం నింపేసి పెట్టుకున్న డబ్బాలో ఎక్కడి నుంచి అందులో గాలి పోవద్దు, మంచిగా ఉంటుంది. గాలి పోకుండా ఉంచుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక మనం ఎట్లా చేసుకుందాము ఆ పౌడర్ అయినా కానీ అది ఏంటంటే ఇక చేసుకొని మనం పెట్టేసుకొని అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు, పోసియచ్చు, మళ్ళీ ప్యాక్ చేసి ఉంచుకోవచ్చు. మీరు ఎండలో పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే ప్యాకింగ్ అయితే మనము ఒక డబ్బల్ని పెట్టుకోవాలి, స్టోర్ చేసుకునేది పౌడరు. చక్కగా ఉండి ఎట్లా చేయాలన్నది కొలతలు చూపిస్తా. ఇది చూపించరా, 1 కప్పు. ఈ కప్పు తోటి చేస్తున్నా. మీరు ఏ కప్పు తోటి చెయ్యండి, ఏదంతో చేయాలి, గ్లాస్ తోటి చెయ్యండి, ఏదంతో చేసినా కానీ కొలతలు అయితే కరెక్ట్ చూపిస్తా. ఎందుకంటే గ్లాస్ తోటి చేసి ఏది ఉంటుంది ఇదే కావాలని ఏం లేదు. మీరు ఏది తీసుకుంటారో దాంతో మనం పెసలు ఎట్లా తీసుకోవాలి, మనము రైస్ ఎట్లా తీసుకోవాలి. మనం దొడ్డు రైస్, ఇవి ఉడక సన్న రైస్ కాదు, దొడ్డు రైస్ రేషన్ రైస్. మొన్న మనము వండుకునే రైస్ తోటి చేసుకోవచ్చు, ఏం కాదు చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు వండుకునే రైస్ మరి ఆ రైస్ లేవు, ఈ రైస్ చేసుకోవచ్చు అంటే ఈ రైస్ కూడా వేసుకోవచ్చు. మనము బీపీటీ రైస్ కూడా వేసుకోవచ్చు, మంచిగా వేస్తాయి. నేను ఇవి ఏంటంటే దొడ్డు రైసే కానీ ఇవి సన్నగా ఉన్నాయందని అనుకోకూడదు. మొన్న నచ్చినాయి, సన్నగా నచ్చినాయి కదా, ఈ బీపీటీ లెక్క నచ్చినాయి. కొంచెము రేషన్ బియ్యం బీపీటీ లెక్క నచ్చినాయి, కొత్తవి మంచిగా ఉన్నాయి అని తీసుకున్నా నేను. ఇంకా దొడ్డు రైస్ ఉంటే దొడ్డు రైస్ తీసుకోండి, లేకుంటే మీరు బీపీటీ ఇంట్లో ఉన్న ఏ రైస్ ఉన్నా సరే మీ ఇంట్లో ఉన్నాయి మీరు వండుకునే రైస్ వాడుకోండి, ఏం కాదు. ఇగో నేనైతే చూపిస్తా. పెసర్లు కూడా పొట్టున్నాయి, ఆ పొట్టు లేకుంటే ఉడుకు తీసుకోవచ్చు కానీ ఇంత పోషక విలువలు ఎక్కువ ఉంటాయి పొట్టుతోటి. తీయతనం ఎక్కువ ఉంటుంది, మనకు బాడీకి గుడక మంచిది. ఏంటంటే ఈ పొట్టుతోటి అన్నది మనం పౌడర్ చేసుకున్నాం అనుకో, ఇక పొట్టుతోటి చేసుకున్నది మంచిగా ఉంటుంది. మనకు ఆరోగ్యానికి గుడక మంచిది పొట్టుతోటి. తీపితనం గుడక అది ఏంటంటే అట్టు గుడక కమ్మగా వస్తుంది, తీయగా వస్తుంది. మనకు ఏంటంటే ఉదాహరణ ఉండకపోతే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. వీలైతే పెసర పొట్టుతోటి ఇట్లా పెసలరే ఈ పెసలతో తీసుకుని ఏ పెసలు అన్నా కానీ దొడ్డు ఉండదు సన్నగా ఉండదు ఏం కాదు. ఇట్లా పొట్టి అయితేనే ఇక తీయ కమ్మగా వస్తుంది మనకు దోశ అనేది. ఇక నిండుగా తీసుకున్నా చూడండి. ఈ పెసరట్టు అంటే మనము అప్పటికప్పుడు ఎట్లా చేయాలి, పెసరట్టు అంటే బాగా మందికి ఇష్టం ఉంటుందా, బాగా ఇష్టం ఉంటుంది. 2 కప్పులు చేస్తావా? 2 కప్పులు. ఇవి 2 కప్పులు వేస్తే మన కొలతలు కరెక్ట్ చూపిస్తా అన్నట్టు. మీరు 1 కప్పు తీసుకున్నా కూడా కొన్ని బియ్యం వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇక నేను ఏంటంటే 2 కప్పులు చూపించి మళ్ళీ మీకు 2 కప్పులతోటి ఏ కప్పు తీసుకోరు, చిన్న కప్పు తీసుకోరు, పెద్ద కప్పు తీసుకోరు. నేను ఎట్లా చూపించాలన్నది కరెక్ట్ చూపిస్తున్నా. మీరు ఎట్లా ఏ రకం కప్పు తీసుకున్నా మీకు ఫరక పడేది ఏం లేదు. ఇక మీరు ఒక గిన్నె తీసుకున్నా ఫరక పడేది ఏం లేదు. ఏమో 2 ఇక మిగిలినవి ఉన్నా కానీ ఇటు పక్కకు పెట్టేస్తున్నవి ఆ పక్కకు పెట్టినా. ఇట్లా పురుగు ఏమన్నా పట్టినాయి, ఇట్లా ఉచ్చులాగా ఉన్నాయి, ఏవి వాడకుండ్రి. అట్లా మంచిగా ఉన్నాయే చూసుకోండి. పెసలు అయినా కానీ మంచిగా ఉండాలి. బుర్రలు అయినాయి అవి వాడుకోకుండ్రి. ఎంతకన్నా పురుగులు పట్టినాయి అవి ఉంటాయి ఇంట్లో తెచ్చుకున్నా ఉడక అట్లాంటివి పక్కకు పెట్టేసేది. ఏంటంటే తొందర పురుగు పడతాయి ఇవి పెసలైనా తీయ ఉంటాయి కదా, తొందరగా పురుగు పడతాయి. పురుగు పట్టినాయి అవి వాడద్దు. నేనైతే 1/2 కప్పు తీసుకుంటున్నా. హాఫ్ కప్పు రైస్. ఏ రైస్ అని తీసుకోండి, మీ ఇష్టమైన రైస్ తీసుకోరు. కానీ ఇగో ఇవైతే నేను మంచిగా గడుక్కుంటా, 2 సార్లు కడుక్కుంటా, 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఇట్లా కలిపేసుకోండి. వీటిలే కాదు మరి వేరే నానబెట్టచ్చా అని మళ్ళీ ఒక విషయం అడుగుతారు కావచ్చు మీరు. వేరే నానబెట్టకుండా వీటితోటి నానబెట్టు, వీటితోటే కడుగుండ్రి, వీటితోటే మనము పెసళ్ళతోటి కడుగుండ్రి, కడిగి ఆరవేయండి. ఎట్లా చేస్తాను లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమైతే, లాస్ట్ దాకా చూడాలి. మంచిగా ఇట్లా విసుకాలి, ఏమున్నా ఉడక వెళ్ళిపోతుంది. నేను ఒక 2 సార్లు కడుక్కొని నేను ఆరబోసేది చూపిస్తాను. ఇవి అరకచ్చుకుంటా.
రెండు సార్లు కడుక్కున్నాం. ఇట్లా కడుక్కున్నాం, మంచిగా నీట్గా కడుక్కోండి. వీటిలల్లో ఏం ఉసుక ఏం లేకుండా చూసుకున్నాకనే మరి ఉదమన ఈ పెసర్లలో ఉసుకుంటుంది అనుకో గాలిచ్చుకోండి. ఇదైతే మంచిగా నేను ఏంటంటే ఉసుక లేకుండా చూసి నేను ఇవి కడుక్కున్నా. ఇప్పుడు అన్నీ మనకు ప్యాకెట్లలో వస్తున్నాయి కదా, ఉసుక బిసుక ఏం వస్తలేదు. మంచిగా ఆరినాక ఏ రకంగా ఆరినాక నేను చూపిస్తా అన్నది మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. లాస్ట్ దాకా చూడకపోతే అర్థం కాదు. ఒక విషయం చెప్తే నేను వాళ్ళకు ఏంటంటే మనది వీడియో అన్నది ఎదురు చూస్తున్నామంటారు. మీరు ఎప్పుడు వస్తుంది అన్నది మీరు అడుగుతుండ్రు కదా. డైలీ 3:30కు మీకు కంపల్సరీ అందజేస్తాను నేను వీడియో అన్నది. ఇక ఏంటంటే మీకు కొంచెం లేట్ పెట్టుడు ఇట్లా పెట్టుడు అంటే మీరు ఎదురు చూస్తుండ్రు. నాకు ఆ టైం వీలవుతుంది. ఆ టైంలో నేను 3:30కు కంపల్సరీ వీడియో వస్తా చూడండి. సరేనా? మధ్యాహ్నం 3:30కి, ఆఫ్టర్నూన్ 3:30, 3:30కు డైలీ వస్తుంది. పిల్లలకు సంబంధించినవి పిల్లలకి ఎట్లా పెట్టుకోవాలి ఫుడ్ అన్నది కూడా నేను చూపిస్తా. చూపిస్తా. నెత్తాయిలు కూడా చూపిస్తా. ఇంటికి లేని వాళ్ళ గురించి, ఎయిర్ గురించి కూడా స్మూత్ ఎట్లా ఉండాలన్నది కూడా చూపిస్తా నేను. ఇక వస్తాయి ఇప్పటి నుంచి. ఎందుకంటే కొంచెము ఈ మధ్య ఎండలు ఎక్కువ ఉండి ఇక మన్మరాన్లు వచ్చి జరంత ఆగింది. ఇక ఆగిందని అనుకోకుర్రి, ఏమనుకోకుర్రి. ఎందుకంటే నేను వాళ్ళతోటి కొంచెము ఇక టైం కేటాయించుడు అయింది. బారోళ్ళకి వచ్చారు, టైం కేటాయించుడు అయింది. ఇక మీకు మాత్రం డైలీ 3:30కు కంపల్సరీ వీడియో మీ ముందు పెడతాను. సరేనా? కంప్లీట్. ఇది ఆరాలి. ఇక మంచిగా ఆరాలి. ఇక మనకు ఆరినాక చూపిస్తా. ఒక అర్ధగంట వరకు ఆరిపోతాయి. ఎట్లయినా అర్ధగంట వరకు మంచిగా నీటి బట్ట తీసుకొని బట్ట తీసుకొని నీటిని విండుకొని మనము ఆరబెట్టుకోవాలి. ఇక ఫ్యాన్ గాలికి వట్టిన ఆరిపోతాయి. ఎండాకాలం మనకే ఇప్పుడు వట్టిగా డ్రై అయిపోతుంది. ఒక అర్ధగంటలో ఇక మంచిగా ఆరిపోతుంది. నేను చూపిస్తా ఎంత టైం అయిందని కూడా చెప్తాను నేను. ఎట్లయింది నేను చూడు. ఆరినాయి. ఇట్లా ఏంది అర్ధగంటనే అయింది. అర్ధగంట ఉడక కాలేదు ఇంకా. ఇప్పుడు 20 నిమిషాలు అయిందో అర్ధగంటది. ఇప్పుడు ఎండలు ఎట్లా కొడుతున్నాయి అంటే అట్లా కొడుతున్నాయి కదా. ఇట్లా పదన అంటద్దు, మనకేం పదన ఉండదు. ఇట్లా ఆరిపోయినట్టు ఎంత పదం. ఇట్లా కడుక్కోవాలి. కడుక్కుంటే మనకు ఇక అట్లనే కలుపుకొని పోసుకుంటాం కదా. మనం నానబెట్టేటి చేసేటి అయితేనేమో మనం అట్లా పట్టుకుంటాం. ఇవైతే వేసుకుందాం, వేయించుకుందాం. ఈ రకంగా ఎండినాకనే మనకు పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేయించకండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకున్నా. ఇట్లా పెద్దదే పెట్టుకోండి, వెడల్పు పెట్టుకోండి. ఇట్లా పెద్దది పెట్టుకుంటే మాడకుండా ఈయన వేసుకుంటా. ఈ బాండీ అన్నది పెద్దది పెట్టుకున్నా కాబట్టి ఈయన వేయించుకుంటా. మనము సన్న మంట మీద వేయించుకునేది చూడండి, బాగా మీడియం మంట మీద. ఎందుకంటే బాగా సన్నగా కాదు, బాగా ఇట్లా పెడుతున్నా చూడండి. బాగా మంట కలుగుతుందంటే ఎండాకాలము తొందరగా గరం అయితే మాడతాయి. మంచిగా ఎగాలి. ఇట్లా తెల్లగా ఎగినాక నేను చెప్తాను. నేను కొద్దిగా ఎగాలి, ఎగితేనే మంచిగా ఉంటుంది. ఇది పెడితే ఏంటి కరకరైన పడుతుంది అంటారు. నేను కట్టెది పెడితే ఇది ఏంటంటే దీనికి సౌండ్ వస్తుంది. కట్టెది పెడుతున్నా, మీరు సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుంది అంటుండ్రు. ఒకసారి అన్నారు కూడా, అందుకని కట్టెది బట్టి ఇట్లా అంటుంది. మాకు ఏమనిపించదు, ఇక్కడ వేస్తా కాబట్టి నాకు ఏమనిపించదు. ఇట్లా నేర్చుకోవాలి. మంచిగా ఇట్లా కలిస్తూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. ఒకటి మాడుతుంది, ఒకటేమో ఇట్లుంటుంది, అట్లుంటుంది. మాడద్దు. మంచిగా పండులో ఇచ్చుకోవాలి. ఎందుకంటే గోల్డ్ కలర్ వచ్చినట్టుగా ఏం మాత్రం మాడినా కానీ టేస్ట్ ఉండదు. అట్టన్నది టేస్ట్ ఉండదు. అది స్మెల్ వస్తున్నాయి. మనకి ఎట్లా ఏర్పడతాయి అంటే స్మెల్ వస్తుంటాయి, ఎగినట్టుగా స్మెల్ వస్తున్నాయి. కాబట్టి ఇట్లా ఏ రకంగా ఇచ్చిన చూడు. ఇట్లా బియ్యం ఉడక తెల్లగా ఎగినాయి, గోల్డ్ కలర్ వచ్చినాయి. కనబడుతున్నాయి మీకు చూడు. స్టవ్ బంద్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇవి చల్లగా కావాలి. చల్లగా అయ్యేటందుకు ఫ్యాన్ గాలికి పెట్టుకున్నాను. ఇవి ఇట్లా చల్లగా కావాలి. పట్టుకోవాలంటే ఇట్లా గరం మీద పట్టలేదు కదా, గ్రైండర్ ఖరాబ్ పెట్టింది కదా. కమ్మగా వాసన వస్తుంది. ఏంటంటే పెసలు వాసన వస్తున్నాయి, బియ్యం వాసన వస్తుంది. మంచి ఏగిన ఫ్లేవర్. ఇక అల్లము ఎంత వేసినా అంటారు. నేను ముందుగా కట్ చేస్తుంటే కానీ ఎంత కొమ్మేస్తున్నా. ఇట్లా కట్ చేసి ఇట్లా సన్నగా కట్ చేయరు కొంచెం.
ఇట్లా కట్ చేయి. ఎంత వేసినావు అంటారని నేను ఇప్పుడు కరివేపాకు కొన్ని రెమ్మలు, ఇవి కూడా కడక్ కావాలి కరివేపాకు. ఇప్పుడు మీరు పచ్చిమిర్చి ఒక 3. మీకు ఫస్ట్ నేను కట్ చేసుకుంటే కనబడక ముందు కట్ చేసుకుంటే అడుగుతారు ఏం వేసినావు వీటికి అని అడుగుతారని నేను మీకు చూపిస్తున్నా. ఇట్లా వేసిన సరే వేసేసి మంచిగా కాలే, పచ్చితనం పోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వేస్తున్నా. కొంచెం మేగాలి, లేచేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుంటున్నాం. కొంచెం చల్లగా కానీ, ఏంటంటే పెసలు ఇవి అన్ని చల్లగైనాక పట్టుకున్నాం. పొడి పట్టుకున్నాక ఇక మనం డబ్బాలు ఎట్లా నింపి పెట్టుకుంటా ఏం చేస్తా అన్నది పక్క చూడరు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఇందులో ఏం వేస్తున్నా, మళ్ళీ ఇంకేసేది ఉడుకున్నది పట్టేటప్పుడు. ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి, అవి ఏం వేస్తున్నో చూడు, సరేనా? ఎందుకంటే మీరు ఇంకే ఇక గింతే కదా అని వదిలేస్తారు. అట్లా కాదు, ఇక అందులో ఏం వేస్తానో పక్క చూడు, చూస్తేనే అర్థం. ఈ రకంగా ఇలాగా చల్లగా అయినాయి. ఇప్పుడు ఈ మనము గ్రైండర్ గిన్నెలు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని వేసుకుంటూ పట్టుకుందాం. సన్నగా పట్టుకోవాలి. నేను వేసిన మన తర్వాత కొన్ని వేసి వాళ్ళ ఇటువంటి గిన్నెలు ఉంటే గిన్నెలు పట్టుర్రు. పెద్ద గిన్నె ఉంటే ఒకసారి వేసి పట్టుకోండి. ఇక పెద్ద గిన్నె అంటే మళ్ళీ సన్నగా కాకుంటే బాధ. ఈ చిన్న గిన్నెలు అయితే సన్నగా అవుతుంది. పట్టుకొచ్చుకోండి. ఇట్లా కొట్టాలి. కొడితేనే కొంచెము మనం తీస్తుంటే సైడ్లో పడది. ఇట్లా ఈ రకంగా మనం ఇట్లా పట్టుకున్నామంటే దోశ ఉడక మంచిగా వస్తుంది. కొంచెం బరకగా ఉన్నాయి ఏం కాదు, బాగా సన్నగా ఉండాలని ఏం లేదు. ఇట్లనే ఈ రకంగానే ఇట్లా కనబడుతుంది కదా మీకు. మొత్తం అట్లనే పట్టుకోవాలి. ఇట్లే పట్టుకోవాలి, మొత్తం ఇట్లే పట్టుకోవాలి. ఈ రకంగానే పట్టుకోవాలి. ఏవు ఇట్లా చూడు పెట్టాలి సరిగ్గా ఈ రకంగా. చూడండి ఇట్లా పట్టేసుకున్నాం. ఇట్లా పట్టుకున్నాక ఇంగువ ఉప్పు కలిపి పెట్టు. ఒక 1/2 టీ స్పూన్, 1/2. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు, మీ ఇష్టం. ఇదైతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగు వేసుకుంటే వేసుకోండి. ఉప్పు అయితే 1 టీ స్పూన్ కలుపుతున్నా. తర్వాత కలుపుకుందాం మనకు తక్కువ ఉంటే. మనము ఇప్పుడు ఏంటంటే మనము దోశ పోసుకుంటప్పుడు తక్కువ ఉంటుందంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇట్లా కలిపేస్తాం. ఈ రకంగా కలిపేసి మనము ఇలా నింపేసుకుంటాం. ఇలా నింపేసుకుంటున్నా గ్లాస్ దాంట్లో. చూడండి ఇట్లా స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ రబ్బర్దైనా ఏం కాదు, కానీ గాలి అన్నది పోవద్దు పిండికి. గాలి పోతే మనకు ఏంటంటే అది మంచిగా ఉండదు. గాలి పోవద్దుకుంటేనే ఉంచుతా కాబట్టి ఎప్పుడైనా కానీ మీకు గాలి పోవద్దని చెప్తున్నా. టైట్ ఉన్నది, మూత టైట్ ఉన్నది. ఇట్లా టైట్ ఉన్నది తీసుకోండి. ఏ డబ్బా అయినా సరే, మీరు ఏదైనా సరే. గ్లాస్ అంటే గ్లాసే కాదు. ఇట్లా నేను నింపేసుకుంటున్నాను. ఎంత పిండి తీసుకుంటామో, ఏదైతే ఎంత తీసుకుంటామో అంత వాటర్ పోసుకోవాలి. మీరు ఎంత తీసుకున్న కప్పు తీసుకుంటే కప్పు వాటర్ పోసుకోవాలి. నేనైతే 1/2 కప్ తీసుకుంటున్నా. 1/2 తీసుకుంటున్నా. ఇప్పుడు 1/2 వచ్చిందా తీసుకుంటున్నా. 1/2 కప్పు చూడండి. 1/2 ఇక 1/2 వాటర్ పోసుకుంటా. ఇప్పుడు 1/2 వాటర్. ఇదైతే మూత పెట్టేసి టైట్గా పెట్టుకోవాలి. మంచిగా ఊడ్చుకొని తోముకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది కలుపుకుంటున్నా. చూడండి ఇట్లా కలిపేసుకో. గడ్డలు లేకుండా గడ్డలు ఏం గట్టది తొందరగా. మనం కలిపేస్తే ఇట్లా అవుతుంది. మనము పోసుకుంటప్పుడు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే దోశ పోసుకుంటప్పుడు మనకి ఎంత అవసరమో
మనము దోశ వచ్చేటట్టు పోసుకోవాలి. నానినాక కొంచెం గట్టిగా అవుతుంది కదా వాటరు, అప్పుడు ఎంత యాడ్ చేసుకోనో అన్నది నేను చూపిస్తాను. ఇది ఒక 10 నిమిషాలు నాననియ్యం. ఉమ్. 10 నిమిషాలు నానిన తర్వాత ఇక నేనైతే వాటర్ పోసే పట్టింది. ఇక వాటర్ అవసరం ఉంటాయి. ఇప్పుడు కలుపుకుంటప్పుడు మనము ఇంకా కలుపుకోవాలనుకుంటే కలుపుకోవాలి. ఇప్పుడు పడితే వాటర్ మనం చూసుకుంటా పోసుకోవాలి. ఎన్ని పోసినామంటే మనం ఇట్లా చూసుకుంటా ఇట్లా కలుపుకుంటూ పోసుకోవాలి. దోశ ఎట్లా వస్తుంది అన్నది చూసుకొని పోసుకోవాలి. ఇట్లా నానినాక ఇట్లా ఉబ్బినట్టు అయింది చూడు. మనకు దోశ రావాలంటే ఇంకా కొన్ని వాటర్ ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు పోసిన అన్నట్టు. ఇప్పుడు వస్తుంది. ఈ రకంగా ఉండాలి. ఇట్లా ఇట్లా ఉండాలి. ఈ రకంగా మాకు ఏంటంటే తెలియని వాళ్ళు వంటలు రానోళ్ళ మీద చూస్తున్నామమ్మా అని చెప్పారు నిన్న ఒక అమ్మాయి కలిసి. మీరు రానోళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను చూపిస్తున్నా. సరేనా? చూడు ఇక నిన్న డెకల్తల డెకల్తల. ఒక అమ్మాయి నాకు వంట రాదమ్మా అని అన్నది. వంట రాదు కాబట్టి నీకు మీ నీళ్ళు గుడక కొలతలు చూపిస్తుంది. ఈ రకంగా ఉండాలి. ఇట్లా మధ్యలో వెయ్యాలి. ఇప్పుడు చూడండి, మధ్యలో ఒక స్పూన్ పోసి బాగా అనద్దు, ఇట్లా మెల్లగా కొంచెం బాగా సన్నం గుడక, బాగా సన్నం పోసుకోవద్దు మామూలుగా. ఇప్పుడైతే కొంచెం కాలని, కొంచెం కాలినాక మనము క్యారెట్, కొత్తిమీర, ఆనియన్ 3 కలిపి ఇది ఆప్షన్. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకుంటే బాగుంటుంది. బాగుంటుంది. వేసుకుంటేనైతే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకోవాలి. కొంచెము దీని మీదకి వెళ్ళి ఆయిల్ వేసుకోండి. సైడ్ నుంచి ఉడక కొద్ది ఒక్కొక్క సుక్క తిరుగుతుంది. మంటము మీడియం పెట్టుకోరు. ఎక్కువ మంట పెట్టకూడదు, మాడిపోతుంటుంది. అట్లా మీడియంగా పెట్టుకొని కలుసుకోవాలి. సూపర్ వచ్చింది. ఇంత బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుని అంటే ఎట్లా మళ్ళీ ఇంకొకటి గుడక పోసి చూపిస్తాను. ఒకసారి క్లాత్ పట్టి ఇట్లా మనము తుడుచుకోవాలి. ఏం లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది క్యారెట్ ఉడక ఆరోగ్యానికి మంచిది. మనకు తిన్నా ఉడక మన కళ్ళకు మంచిది. ఇంకా మన కొత్తిమీర, పచ్చిమిర్చి మీరు ఏది వేసుకోవాలంటే అది వేసుకోండి. నేనైతే పట్టిటల్లనే కరివేపాకు, ఏంటంటే అల్లము, పచ్చిమిర్చి ఇవైతే వేసి పట్టినాయి కదా, నేను అవసరం లేదు. ఇంకా చట్నీ మీకు పెట్టుకొని తినకున్నా కానీ ఓ టైంలో అవసరం లేదు. ఇది చట్నీ ఉడక మీ ఇష్టం, మీ ఆప్షన్. ఇట్లా ఉడక డైరెక్ట్ తినచ్చురా తేజ. ఇట్లానే తింటా నేను. నాకు ఇట్లా ఇట్లానే ఇష్టం. ఇట్లా ఇష్టమా? మీరు చట్నీలు పెట్టుకోవాలంటే చట్నీ పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక ఏంటంటే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అన్ని చట్నీలు మన అల్లు ఉన్నాయి వీడియోలో చూసుకొని వీటికి వేసుకొని తిను. మంచిగా వస్తున్నాయి. మనం ఇట్లా పొడి చేసుకొని పెట్టుకొని ఎంత మంచిగా గాలి కూడా. సూపర్. కాలుతున్నాయి. పెసరట్టు ఎంత బాగా వచ్చిందిరా. సూపర్ వచ్చింది. ఆనియన్ ఇట్లా తినేయచ్చు. మనకి ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితో తినేయచ్చు. ఎందుకంటే మన ఇష్టం. ఇక పల్లిదైనా, అది కొబ్బరిదైనా, మన ఇంట్లో నిమ్మకాయదైనా, ఆవకాయనైనా ఏదైనా ఒకటి పెట్టుకుని తింటే తినచ్చు. డైరెక్ట్ ఉడికి ఇట్లా తినచ్చు. సూపర్. అమ్మా నువ్వు తిని చూడు ఇంకెంత బాగుందో. అసలు వదలవు. ఆనియన్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తింటే నీకు ఆనియన్ పెట్టి చూపిస్తా. ఆమె ఎక్కువ పుల్లటి తినది. అట్లా చెప్తున్నా.
తింటా నేను కూడా. తింటావా? ఎంత బాగా వచ్చిందో సూపర్. కమ్మగా. మస్తు చేసిన. అమ్మ ఇట్లా డైరెక్ట్ తినచ్చు ఆనియన్ వేసుకుని. ఏంటంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3:30కు కంపల్సరీ వస్తుంది మీకు ఈ వీడియో. ఇక డైలీ అంతే, డైలీ ఉడక మీకు ముందు కొత్త వెరైటీలతో మీ ముందుకు వస్తా. మీరు మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీకి ఎవరికైనా మీరు షేర్ చేసేది చూడండి. మీకు నచ్చితే, నచ్చకపోతే వదిలేయండి, సరేనా? తిందాం ఇక. మీరు గుర్తు చేసుకొని తినండి, నేను తింటుంది ఇక.